హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికే రైతు భరోసా విడుదల చేశాం. ఇక మనకి ఇప్పటి వరకు చూసుకుంటే 1 ఎకరానికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయిపోయింది. ఇక 2 ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు రైతులకు ఖచ్చితంగా ఇలా ఉన్న రైతులకు మాత్రమే వెంటనే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను. అలాగే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎంతమందికి జమ అయింది, ఇక ఎంతమందికి జమ అవుతుంది ఏంటి అనే వివరాల్లో అయితే మనం చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీరు లాస్ట్ వరకు చూసి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. తప్పకుండా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అని ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అనేది విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతులకు దాదాపు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసాం. ఇక మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు అయితే జమ చేస్తాం. ఇప్పటివరకు చూసుకుంటే ఈ 30 లక్షల మంది రైతుల్లో కూడా మనకు ఒక ఎకరానికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వేసాం. ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున 8.65 లక్షల మంది ఖాతాల్లోకి 707.46 కోట్లు అయితే ఇప్పటివరకు జమ చేశాం. ఇక దాదాపు 557 కోట్ల వరకు కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు జమ అయింది. ఇక మొత్తానికి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1834 కోట్ల రూపాయలు జమ అయినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు 2 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు డబ్బులు పడ్డాయా లేదా, డబ్బులు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇక 2 ఎకరాల రైతులకు దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మీకు అర్హత ఉంటే కనుక ఎవరు కూడా మీకు డబ్బులు ఆపే పరిస్థితి అయితే ఉండదు. మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ, మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది రావడం జరుగుతుంది. ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా ఇక డబ్బులు విడుదల చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదలయ్యాయి, జమ అవుతూ ఉన్నాయన్నమాట రైతులందరికీ కూడా డబ్బులు. కాబట్టి మీరంతా కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు అయితే వేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అర్హత ఉంటే కనుక మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు విడుదల చేస్తున్నా కూడా చాలామందికి డబ్బులు జమ కాకుండా ఇబ్బంది పడుతున్నారన్నమాట. అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్కి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ 2 పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే మనకు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రైతులందరికీ కూడా 17వ విడత 18వ విడత విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. కాబట్టి ఈ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఈ 19వ విడత కింద డబ్బులను అయితే పొందొచ్చు అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ 19వ విడత కింద 2,000 రూపాయలను ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ 19వ విడత 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి
రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలను అయితే తీసుకోవచ్చు. ఇక రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు వస్తాయండి. వచ్చే నెల 30వ తారీఖు వరకు రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు వారికి మాత్రమే జమ అవుతాయని కూడా ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు ఇబ్బంది అయితే లేదు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక పీఎం కిసాన్ మరియు రైతు భరోసా రెండింటి ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. చాలామంది రైతులు లైట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా డబ్బులు వచ్చేస్తాయిలే, మాకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కదా అని అంటున్నారు. కొంతమందికి ఏం తెలియదండి, అర్థం కాని కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇవన్నీ కూడా ఏం చేసుకోరు, వాళ్ళు ప్రభుత్వం డబ్బులు వేసింది వచ్చేస్తాయి, మాకెందుకండి అంటారు. మళ్ళీ నేను వీడియో పెడితే కానీ వీడియో కింద బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు. నువ్వు భలే చెప్పినావులే, ఎంత మోసమో అబద్ధమో, యాడ్ డబ్బులు పడుతున్నాయి ఇదేది అని చెప్పి వెతకారంగా కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. ఇదంతా కూడా తప్పండి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది, డబ్బులు పడలేదంటే అది మన తప్పే. ఎందుకు పడవో, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పడతాయి. మీ పక్కన రైతుకు కూడా మీకు డబ్బులు పడలేదంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా, మీకు ఏదో అర్హత అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి లేదా. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసేయండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. పోస్ట్ ఆఫీస్లో 300 రూపాయలు ఇస్తే కొత్త అకౌంట్ ఇస్తారు. మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే ఇప్పుడు ఏమంటే మనకు ఎన్పిసిఐ లింక్ దేనికైతే అవుతుందో ఆ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. అంటే ఆధార్ ఫోన్ నెంబర్ దేనికైతే వెనకాల లింక్ అవుతాయో మీరు పథకాలకు ఏ అకౌంట్ ఇచ్చినా కూడా వారికి వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులంతా. కాబట్టి రైతులు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా సరే కొన్ని బ్యాంకులు విలీనమైపోయి ఆ బ్యాంకుల వారు డబ్బులు పడిన వారికి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయి ఉంటాయి. ఇవంతా కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తూ ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా అంటే మీరు అవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని మీరు డబ్బులు అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.